ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే, ముక్కుసూటితనంగా మాట్లాడటమే బాబు మోహన్ గారికి తెలుసు. ఆయన నన్ను 2 months నుంచి వెంటాడుతున్నారు. నువ్వెందుకు చేరవు? గద్దర్ చేరాడు నా పార్టీలో. గద్దర్ కంటే పెద్దోడివా? గద్దర్ కంటే నువ్వు ఇదా? కాకినాడ నుంచి నువ్వు పోటీ చేయాలి. మీ అత్తగారు అంటే లేదు సార్, నేను రిజైన్ చేశాను బీజేపీకి, పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు. ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే బీజేపీలో చేరుతానని కండిషన్ పెట్టి చేరిన పోయినసారి ఇయ్యలేదు నాకు. నా పేరు లేకుండానే లిస్ట్ పంపారు ఢిల్లీకి. ప్రజాశాంతి పార్టీని ఎంచుకోవడానికి గల కారణం, ఆ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ప్రజాశాంతికి ఇటు అంటే ఇప్పుడు ఏం చెప్తారు? ప్రమాణ స్వీకారం అని చెప్తానా? కేఏ పాల్ గారి గురించి అంటే తన పర్సనల్గా ఎలాంటి వ్యక్తి అంటారు? ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు? ఆయన నాకు ప్రాణం. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఈయన ఫ్రెండు. కేఏ పాల్ గారికి ఫ్రెండ్ అండి. ఈయన సొంత ఇంట్లోకి పోయినట్టు పోతాడు వైట్ హౌస్లో. ఆయన మాట్లాడటం రాదు, అలా లౌకికంగా మాట్లాడటం తెలియదు. ఆయన యథార్థం మాట్లాడి 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 అతనే అయిపోయాడు. 5 సంవత్సరాలు బీజేపీ పార్టీని నమ్ముకున్నటువంటి మీరు అంటే పార్టీని మోసం వీడుతున్నప్పుడు చేశారండి. ఎంతో భావోద్వేగానికి మీరు గురయ్యారు. అంతేకాదు అంటే మీ కుటుంబంలో కూడా ఒక రకమైనటువంటి గొడవలు, కలహాలు, ఇలాంటి వాతావరణం రావడం జరిగింది. బీజేపీ కారణం. ఇప్పుడు మా అబ్బాయి టికెట్ ఆశించితే నాకు టికెట్ వద్దు, నేను ఎమ్మెల్యేకి పోటీ చేయను, ఎవరికైనా ఇచ్చుకోండి, ఇంత క్లియర్గా అన్నా. ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, మల్లయ్యకి, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, మా అబ్బాయికి ఇచ్చుకోండి, నాకు మాత్రం అని చెప్పిన. అసలు ఆ పార్టీని వీడడానికి గల కారణం ఎవరై ఉంటారండి? కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఆడు ప్రేమేందర్ రెడ్డి అని, ఇంకొకటి రెడ్డి అని, ఆ రెడ్డి అని, వీళ్ళే. నా ఫోన్లు ఎవరు ఎత్తలేదు. అసలు నా ఫోన్లోనే బైకాట్ చేశారు, నన్ను బైకాట్ చేశారు. కనీసం హట్టకాయించలేదు, ఏం జరుగుతుందని ఎవడు అడగలేదు. అది సరే అయిపోయింది, నేను కూడా వదిలేసిన ఎలక్షన్. బండి సంజయ్ నన్ను ఎర్రటెండలో తిరిగి నన్ను ఎంపీగా గెలిపించిండు. ఎంపీగా గెలిపించిండు, ఒక 1000 సభల్లో చెప్పిండండి. అతను కూడా మానేసిండండి ఫోన్. ఇప్పుడు ఈ కసి, ఈ పట్టుదలతోటి ఇంకా మీ సపోర్టు చాలా పెరుగుతుంది. పాల్ గారికి ఇప్పటివరకు ఒకలా ఉండొచ్చు, ఇక మీదట బాబు మోహన్ గారు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇంకో విధంగా ఉండొచ్చు అని మేము అనుకోవచ్చా? ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా నెంబర్ 1, ఇక్కడగా కూడా నెంబర్ 1 అనిపిస్తుంది చూడండి. ఎందుకు, ఏమిటి, ఎలా మరతే.